ఆసియా కప్ 2020లో టీమిండియా జైత్రయాత్ర కొనసాగుతుంది. సూపర్ 4లోనూ టీమిండియా అదిరిపోయే విజయాన్ని అందుకుంది. దుబాయ్‌లో ఆదివారం జరిగిన మ్యాచ్‌లో పాకిస్తాన్‌పై 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించి ఒకే వారంలో 2 సార్లు పాకిస్తాన్‌ను చిత్తుగా ఓడించింది. మొదట బౌలింగ్‌లో కాస్త తడబడినా ఆ తర్వాత చేజింగ్‌లో తిరుగులేని బ్యాటింగ్‌తో చెలరేగి ఆడారు. అభిషేక్ శర్మ విధ్వంసానికి తోడు శుభ్మన్ గిల్ కీలక ఇన్నింగ్స్ ఆడి జట్టు విజయంలో మెయిన్ రోల్‌ని పోషించారు. ఈ విజయంతో టీమిండియా పాకిస్తాన్‌పై వరుసగా 7 విజయాలను అందుకుంది. ఇక ఈ మ్యాచ్‌లో పాకిస్తాన్ ఆటగాళ్లు చేసిన ఓవర్ యాక్షన్‌కి మన టీమిండియా ఆటగాళ్లు అదిరిపోయే రిప్లైని ఇచ్చారు. ఫర్హాన్ హాఫ్ సెంచరీ తర్వాత గన్ ఫైర్ సెలబ్రేషన్ చేస్తే అభిషేక్ శర్మ ఫ్లయింగ్ కిస్‌తో సెలబ్రేట్ చేశాడు. మెయిన్‌గా హారిస్ రూప్ చేసిన ఓవర్ యాక్షన్‌కి టీమిండియా ఆటగాళ్లే కాకుండా స్టేడియంలోని టీమిండియా ఫ్యాన్స్ కూడా కోహ్లీ కోహ్లీ అంటూ హారిస్ రూప్‌ని ఇన్సల్ట్‌తో ఇచ్చి పడేశారు. ఈ మ్యాచ్‌లో హారిస్ రూప్ అండ్ అభిషేక్ శర్మ మధ్య పెద్ద ఫైటే జరిగింది. శుభ్మన్ గిల్, అభిషేక్ శర్మ విధ్వంసాన్ని తట్టుకోలేకపోయిన హారిస్ రూప్ నోటికి పని చెప్పాడు. ఇన్నింగ్స్‌ని సిక్సర్‌తో స్టార్ట్ చేసిన అభిషేక్ శర్మ, షాహీన్ షా అఫ్రిది, అబ్రార్ అహ్మద్, సాయిమ్ ఆయుబ్‌లతో పాటు హారిస్ రూప్‌లను అభిషేక్ శర్మ చితక్కొట్టేశాడు. అభిషేక్ శర్మకు తోడుగా శుభ్మన్ గిల్ కూడా చెలరేగడంతో 4.3 ఓవర్లలోనే టీమిండియా 47 పరుగులు చేసింది. ఈ ఓవర్లో బౌండరీ బాదిన అభిషేక్ శర్మపై హారిస్ రూప్ నోరు పారేసుకున్నాడు. దాంతో ఇద్దరి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. హారిస్ రూప్ మాటలకి ఆగ్రహానికి గురైన అభిషేక్ శర్మ తగ్గేదిలే అంటూ మైదానంలోనే గొడవకు దిగాడు. అంపైర్లు జోక్యం చేసుకుని ఇద్దరిని విడదీశారు. టీమిండియాను రెచ్చగొడితే ఎలా ఉంటుందో పాకిస్తాన్‌కి మరోసారి టీమిండియా ఆటగాళ్లు రుచి చూపించారు. ఇక ఈ మ్యాచ్‌లో కూడా విజయానంతరం టీమిండియా ఆటగాళ్లు నేరుగా డ్రెస్సింగ్ రూమ్‌లోకి వెళ్లిపోయారు. మరోసారి పాక్ ఆటగాళ్లకు షేక్ హ్యాండ్ ఇవ్వలేదు. ఇక ఈ మ్యాచ్‌లో కొన్ని రికార్డులు నమోదయ్యాయి. అవేంటో ఒకసారి చూద్దాం. విధ్వంసకర బ్యాటింగ్‌తో 24 బంతుల్లోనే హాఫ్ సెంచరీ బాదిన అభిషేక్ శర్మ అంతర్జాతీయ టీ20లో అత్యంత వేగంగా 50 సిక్సర్లు బాదిన బ్యాటర్‌గా చరిత్రకెక్కాడు. 331 బంతుల్లోనే అభిషేక్ శర్మ ఈ ఫీట్‌ను సాధించాడు. ఈ జాబితాలో అభిషేక్ శర్మ తర్వాత ఎవెన్ లూయిస్ 366 బాల్స్, ఆండ్రే రజల్ 409 బాల్స్, అజరుతుల్లా 492 బాల్స్, సూర్యకుమార్ యాదవ్ 510 బాల్స్‌తో తర్వాతి స్థానాల్లో ఉన్నారు. అంతేకాకుండా టీ20లో ఇండియా పాకిస్తాన్ మ్యాచ్లలో సెకండ్ ఫాస్టెస్ట్ 50 చేసిన ఆటగాడిగా నిలిచాడు. ఈ జాబితాలో మొదటి స్థానంలో మహమ్మద్ హఫీజ్ ఉన్నాడు. 23 బంతుల్లో అతను హాఫ్ సెంచరీ చేశాడు. ఇంతకుముందు యువరాజ్ సింగ్ 29 బంతులతో సెకండ్ ప్లేస్‌లో ఉండగా ఇప్పుడు అభిషేక్ శర్మ యువరాజ్ సింగ్‌ను అధిగమించి 24 బంతుల్లోనే సెకండ్ ఫాస్టెస్ట్ 50ని అందుకున్నాడు. ఇక పార్ట్నర్షిప్ పరంగా అభిషేక్ శర్మ అండ్ శుభ్మన్ గిల్ మరో రికార్డును నెలకొల్పారు. భారత జట్టు తరపున పాకిస్తాన్‌తో టీ20లో అత్యధిక ఓపెనింగ్ భాగస్వామ్యాన్ని నమోదు చేశారు. ఇంతకుముందు గంభీర్ అండ్ రహానెలా 77 పరుగుల రికార్డును అధిగమించారు. ఇక మ్యాచ్ హైలైట్స్‌లోకి వెళ్తే టాస్ ఓడి బ్యాటింగ్ దిగిన పాకిస్తాన్‌కు స్టార్టింగ్‌లోనే భారీ ఉపశమనం లభించింది. హార్దిక్ పాండ్యా వేసిన తొలి ఓవర్లోనే పాకిస్తాన్ ఓపెనర్ ఫర్హాన్ ఇచ్చిన సునాయాస క్యాచ్‌ని అభిషేక్ శర్మ నేలపాలు చేశాడు. ఈ క్యాచ్‌ని గాన పట్టి ఉంటే అతను డకౌట్‌గా వెనుదిరిగేవాడు. కానీ అభిషేక్ శర్మ తప్పిదంతో అతను భారత్ బౌలర్లపై విరుచుకుపడ్డాడు. దూకుడుగా ఆడుతున్న మరో ఓపెనర్ ఫకర్ జమాన్‌ను హార్దిక్ పాండ్యా తన మరుసటి ఓవర్లో కీపర్ క్యాచ్‌గా ఫెయిల్యూర్ చేర్చాడు. అయితే ఈ క్యాచ్ కొంచెం కన్ఫ్యూజన్‌కు తెరలేపింది. కానీ సంజు శాంసన్ వేసుకున్న గ్లోవ్స్ బంతికి కిందకున్నాయని థర్డ్ అంపైర్ అవుట్ ఇచ్చాడు. ఈ డిసిషన్‌పై ఫకర్ జమాన్ అసంతృప్తి వ్యక్తం చేశాడు. ఇక క్రీజులోకి వచ్చిన సాయిమ్ అయూబ్‌తో కలిసి ఫర్హాన్ చెలరేగిపోయాడు. వరుణ్ చక్రవర్తి వేసిన 5వ ఓవర్లో 4 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద అయూబ్ ఇచ్చిన ఈజీ క్యాచ్‌ని కుల్దీప్ యాదవ్ వదిలేశాడు. ఈ అవకాశంతో అతను చెలరేగగా పాకిస్తాన్ పవర్ ప్లేలో వికెట్ నష్టానికి 55 పరుగులు చేసింది. ఇక పవర్ ప్లేలో బుమ్రా కూడా భారీగా పరుగులు ఇచ్చుకున్నాడు. ఏకంగా 3 ఓవర్లు వేసి 34 పరుగులు ఇచ్చాడు. అతని టీ20 కెరీర్‌లోనే ఇది కాస్ట్లెస్ట్ స్పెల్‌గా నిలిచింది. ఆ తర్వాత వరుణ్ చక్రవర్తి వేసిన 8వ ఓవర్లో ఫర్హాన్‌కు మరో లైఫ్ లభించింది. ఈ ఓవర్ 3వ బంతికి అతను ఇచ్చిన టఫ్ క్యాచ్‌ని అభిషేక్ శర్మ అందుకోలేకపోయాడు. దాంతో అది సిక్సర్‌గా మారింది. కుల్దీప్ యాదవ్ బౌలింగ్‌లో ఫర్హాన్ మరో 2 సిక్స్‌లు బాది 34 బంతుల్లో హాఫ్ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. మిడిల్ ఓవర్లో వరుణ్ చక్రవర్తి అండ్ శివం దుబే మంచిగా కంట్రోల్ చేయడంతో పాకిస్తాన్ దాదాపుగా 6 ఓవర్లలో బౌండరీని కొట్టలేకపోయింది. అండ్ వరుణ్ చక్రవర్తి 12 టీ20 ఇంటర్నేషనల్ తర్వాత ఫస్ట్ టైం వికెట్ తీయలేకపోయాడు. టీమిండియా ఫీల్డర్లు 4 క్యాచ్లు వదిలేయడం పాకిస్తాన్‌కు కలిసొచ్చింది కానీ లేకుంటే ఆ జట్టు తక్కువ స్కోర్‌కే పరిమితమయ్యేది. అనంతరం 172 పరుగుల లక్ష్యఛేదనలో టీమిండియా తమ ఇన్నింగ్స్‌ను ఘనంగా స్టార్ట్ చేసింది. మరోసారి అభిషేక్ శర్మ ఎదుర్కొన్న తొలి బంతికే సిక్సర్‌గా తరలించాడు. షాహీన్ షా అఫ్రిది, అబ్రార్ అహ్మద్, సాయిమ్ ఆయుబ్‌లతో పాటు హారిస్ రూప్‌లను అభిషేక్ శర్మ చితక్కొట్టాడు. అతనికి పోటీగా శుభ్మన్ గిల్ కూడా చెలరేగడంతో పవర్ ప్లేలో భారత్ వికెట్ నష్టపోకుండా 69 పరుగులు చేసింది. అనంతరం మరింత దూకుడుగా ఆడిన అభిషేక్ శర్మ 24 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. శుభ్మన్ గిల్ సైతం బౌండరీలతో చెలరేగడంతో 8.4 ఓవర్లలోనే టీమిండియా 100 పరుగుల మార్కులను అందుకుంది. ఇక హాఫ్ సెంచరీకి చేరువైన శుభ్మన్ గిల్‌ను ఫహీమ్ అష్రఫ్ క్లీన్ బౌల్డ్ చేశాడు. దాంతో తొలి వికెట్‌కు నమోదైన 105 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. క్రీజులోకి వచ్చిన సూర్యకుమార్ యాదవ్ భారీ షాట్ ఆడబోయి డకౌట్‌గా వెనుదిరిగాడు. వరుస బౌండరీలతో చెలరేగిన అభిషేక్ శర్మను అబ్రార్ అహ్మద్ ఫెయిల్యూర్ చేర్చాడు. ఆ తర్వాత బ్యాటింగ్‌కు వచ్చిన సంజు శాంసన్ తడబడ్డాడు. అతన్ని హారిస్ రూప్ క్లీన్ బౌల్డ్ చేయగా హార్దిక్ పాండ్యాతో కలిసి తిలక్ వర్మ భారీ షాట్లతో విజయ లాంఛనాన్ని పూర్తి చేశాడు.